వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి నార్మల్గా హెయిర్ హెల్దీగా ఉండాలి, హెయిర్ గ్రోత్ బాగుండాలి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే స్కాల్ప్ నీట్గా ఉండాలి, హెయిర్ గ్రోత్ అనేది బాగా ప్రమోట్ అవుతూ ఉండాలి అండ్ మనకి హెయిర్ ఫాలికల్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో మనకు నార్మల్గా ఏంటి అంటే హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి రకాల షాంపూస్ కానీ రకరకాల ఆయిల్స్ కానీ మనం యూస్ చేసినప్పుడు అందులో మనకి మిక్స్ చేసిన హార్మ్ఫుల్ కెమికల్స్ కావచ్చు, లేదంటే మన స్కిన్ టైప్ని బట్టి కావచ్చు, మనకి అవి సెట్ అవ్వనప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అండ్ హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనకి న్యాచురల్ రెమెడీస్ అనేవి మనం యూజ్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు, రిజల్ట్ కూడా బాగుంటుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి మెయిన్గా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాల్సింది ఏంటి అంటే పుదీనా ఆకులు. ఈ పుదీనా ఆకుని నీట్గా మనం వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పుదీనాని మనము చక్కగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇలా పుదీనా ఆకుని మనం నీట్గా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్సీ చేసుకోవాలి. మన హెయిర్కి అప్లై చేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనము కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ని ఒక 1 to 2 teaspoons వరకు యాడ్ చేసుకోవాలి. మనందరికీ తెలిసిందే కోకోనట్ ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ కోకోనట్ ఆయిల్ అనేది మనం యూజ్ చేయడం వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ మనకి హెయిర్ కూడా మనకి ఫాల్ అవ్వకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందులో మనము మెంతుం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మెంతుం పొడి అయినా సరే, లేదు అంటే మనకి నార్మల్గా బయట రెడీమేడ్ మెంతుం పౌడర్ దొరుకుతుంది కదా, అది తీసుకున్నా పర్లేదు. బట్ మనకి మెంతుం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మెంతుల పొడి మనము యాడ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా జరగకుండా ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ప్రమోట్ అవుతుంది. మనకి మెంతుల పొడి అనేది హెయిర్కి చాలా మంచిది. అలాగే పుదీనా అనేది మనకి ఏంటంటే స్కాల్ప్ని నీట్గా క్లెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. హెయిర్ పెరగడానికి మనకి ఏంటి అంటే హెయిర్ ఫాలికల్స్లో ఏమన్నా క్లాగ్స్ ఉన్నా కానీ, డ్యామేజ్ ఉన్నా కానీ, డస్ట్ అలాంటివి ఉన్నా కానీ, లేదంటే బ్యాక్టీరియా అలాంటివి ఉన్నా కానీ క్లాగ్ అయిపోయినప్పుడు కూడా అంటే క్లోజ్ అయిపోయినప్పుడు మనకి హెయిర్ అనేది గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వదు. సో అలాంటివన్నీ క్లియర్ చేయడానికి ఈ పుదీనా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే ఇక్కడ మనం పుదీనాని యాడ్ చేసుకున్నాం. ఈ పుదీనా అనేది మనకి పుదీనా పేస్ట్ మనకి డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది, స్కాల్ప్ని నీట్గా ఉంచుతుంది, హెయిర్ ఫాలికల్స్ని కూడా చాలా బాగా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ అంతేకాకుండా మనకి కోకోనట్ ఆయిల్ కావచ్చు, లేదంటే మెంతుల పొడి కావచ్చు, చాలా మంచిది మన హెయిర్కి కండిషనింగ్ ఇవ్వడానికి అండ్ మాయిశ్చరైజ్ చేయడానికి, హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఈ ప్యాక్ని ఏంటి అంటే మంచిగా చక్కగా హెయిర్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి ముఖ్యంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అంతా కూడా టై చేసేసుకొని ఒక 1 hour పాటు ఉంచుకొని తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. అండ్ షాంపూ కూడా మీరు వీలైనంత వరకు హెర్బల్ది యూస్ చేస్తే చాలా మంచిది, లేదంటే షికాకాయ, కుంకుడుకాయ లాంటివి యూస్ చేయొచ్చు. ఇలా ఈ ప్యాక్ని మనము హెయిర్కి అప్లై చేసుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది, హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది, డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, హెయిర్ కూడా చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మాయిశ్చరైజేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది హెయిర్కి. హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అనేది కాకుండా హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి నార్మల్గా ఈ పుదీనా అనేది స్కిన్కి రిలేటెడ్ ఇష్యూస్ని సాల్వ్ చేయడమే కాకుండా ఇలా హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేయడమే కాకుండా హెయిర్కి కూడా చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది మనం రకరకాల హెయిర్ ప్రోడక్ట్స్ని కానీ, షాంపూస్ని కానీ, జెల్స్ని కానీ, లేదంటే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కానీ, లేదంటే మనకి అన్హెల్దీ లైఫ్ షెడ్యూల్ ఉండడం ద్వారా హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చాలా కామన్గా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దగ్గర వరకు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం అనేది ఉంది కదా. సో ఈ హెయిర్ ఫాల్ని మనము న్యాచురల్గానే కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి వేరే కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వకపోగా ఇంకా మనకి ప్రాబ్లం అనేది పెరుగుతుంది. అందులో ప్రెజెంట్గా ఉన్న SLSs కానీ, పారాబెన్స్ కానీ,
ఈ కెమికల్స్ అన్నీ కూడా హార్మ్ఫుల్ మన స్కిన్ పైన. సో దానివల్ల మన స్కిన్ అనేది చాలా స్పాయిల్ అవుతుంది, స్కాల్ప్ చాలా డ్రై అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ ఇంకెక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. అండ్ మనకి కొన్నిసార్లు ఇలాంటి కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం ద్వారా స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మనకి బెస్ట్ అని ప్రూవ్ అయ్యాయి కాబట్టి, సో వన్ ఆఫ్ ద మనకి చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ని మనకు కంట్రోల్ చేయడానికి ఉసిరి పొడి. మనకి ఉసిరికాయని బాగా డ్రై చేసేసి ఇంట్లోనే మనము పౌడర్ లాగా ఇలా పౌడర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇప్పుడు కామన్గా అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా ఉసిరికాయ పొడి అనేది చాలా కామన్గా అవైలబుల్లో ఉంది. సో ఈ ఉసిరికాయ పొడి చాలా మంచిగా మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కానీ, మెడిసినల్ వాల్యూస్ కానీ మన స్కాల్ప్లో ఉండే డ్రైనెస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇచ్చీ స్కాల్ప్ని క్యూర్ చేస్తుంది, ర్యాషెస్ కానీ రెడ్నెస్ కానీ లేకుండా ఉంచుతుంది, స్కాల్ప్ని చాలా క్లీన్గా చేస్తుంది. అండ్ అంతేకాకుండా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, హెయిర్ రూట్స్ని బాగా స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ చాలా ముఖ్యంగా మనకి ఈ ఉసిరికాయ పొడిని వాడడం ద్వారా మన హెయిర్ అనేది ఎప్పుడూ తెల్లగా అవ్వదన్నమాట. అంటే ఏజ్కి ముందే ప్రీమెచ్యూర్ హెయిర్ వైట్నింగ్ అని ఉంటుంది కదా, సో అలా యంగ్ ఏజ్లోనే మనకి హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లం అనేది మనము క్యూర్ చేసుకోవచ్చు ఇలా ఉసిరికాయ పౌడర్ని మనం ప్యాక్గా ఉపయోగించడం, రెగ్యులర్గా ఉపయోగించడం ద్వారా. అండ్ అంతేకాకుండా మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ప్యాక్లో మనము ఉసిరికాయ పౌడర్తో పాటు ఇంకో ఇంగ్రీడియంట్ కూడా మనం మిక్స్ చేసుకోవాలి. అదేంటి అంటే లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్లో ఉండే విటమిన్ సి అనేది మన స్కిన్ పైన అంటే మన స్కాల్ప్ పైన డ్రైనెస్ని రిమూవ్ చేస్తుంది, డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది, అండ్ క్లీన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి మన స్కాల్ప్ని హెల్తీగా ఉంచుతుంది. అంతేకాకుండా హెయిర్ని చాలా షైనీగా, స్మూత్గా అండ్ చాలా ఫిజీనెస్ అనేది తగ్గించి, చిక్కులు అనేది తగ్గించి స్మూదర్గా చాలా డ్యామేజ్ ఫ్రీగా కనిపిస్తుంది. హెయిర్ అనేది చాలా సిల్కీగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఇక్కడ ఈ ఉసిరికాయ పౌడర్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మీ హెయిర్ క్వాంటిటీని బట్టి, మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి, మీ హెయిర్ అంటే వాల్యూమ్ కానీ మీ హెయిర్ ఎంత పెద్దగా ఉంది దాన్ని బట్టి మీరు ఈ ఉసిరికాయ పౌడర్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లెమన్ జ్యూస్. ఒక 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తూ ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనము లమ్స్ లేకుండా చాలా బాగా ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మన హెయిర్కి బాగా మరీ పలుచగా మనం చేసుకుంటే ఏంటి అంటే హెయిర్కి పట్టకుండా అది మనకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి, సో ఇలా మనము థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. హెయిర్ రూట్స్కి, హెయిర్ లెంత్కి, మొత్తం స్కాల్ప్కి, రూట్స్ అంతా కూడా చాలా బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఉంచుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ మనం చేయడం ద్వారా ఏంటంటే మనకి స్కాల్ప్ చాలా క్లీన్గా ఉంటుంది, డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, ఇచీనెస్, ఇరిటేషన్ లేకుండా ఉంటుంది, హెయిర్ రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ చాలా సిల్కీగా, షైనీగా, డ్యామేజ్ ఫ్రీగా, స్మూత్గా అండ్ చాలా కండీష్డ్గా ఉంటుంది. సో ఈ రెమెడీని మనం రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవచ్చు.